అందరూ కూర్చుందాం. ఎవరు మాట్లాడితే ఇంకా కొద్దిసేపు, ఒక అరగంట మాత్రమే నేను చెప్తాను, ఎక్కువ ఉండదు. కాబట్టి మీరు ఈ అరగంటలో జాగ్రత్తగా దేవుని మాట్లాడండి. ఎవరు అటు ఇటు తిరగొద్దు. పిల్లకాయలు ఏమైనా గోల్ చేస్తే బయటకు తీసుకెళ్ళండి. మధ్యలో మళ్ళీ మాట్లాడను, ఎవరైనా సరే. కాబట్టి కొద్దిసేపు మనం అందరూ కూడా దేవుని వాక్యము ధ్యానం చేసుకుందాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అందరూ దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే చేరవచ్చు మీ అందరూ కూడా మరొకసారి మీ అందరు కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. అందరికి వందనాలండి. మంచిది. కొద్దిసేపు మనం దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. మన పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి మీకా రాసిన గ్రంథము, మీకా గ్రంథము 5వ అధ్యాయము, మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుకుందాం. బెత్లెహేము ఎఫ్రతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచూ ఉండేది. చాలు. మంచిగా ప్రార్థన చేస్తున్నాం. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, జీవాధిపతి అయిన దేవా, జీవం కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీ శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకున్నాం ప్రభా. గడిచిన కాలం అంతా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి కాపాడి ఆరోగ్యాలు ఇచ్చి సజీవంగా ఉంచినైనా ఈ రోజునైనా మీ సన్నిధిలో ఈ విధంగా చేరి మరొకసారి మీ వాక్యం ధ్యానించుకునే భాగ్యం మాకు ఇచ్చిందేవా, మీకు స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభా. అలాగే చేరవచ్చిన వీళ్ళందరూ దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యాన్ని దయచేయండి, మీ ఆత్మతో వాక్యంతో నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా, చదవబడిన వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడి ఆయా పరిశుద్ధులు మా హృదయాలు మీరు బలపరచమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. అందరూ దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో మీకా అనే ప్రవక్త రాసిన మాటలు ఏమిటంటే, ఇక్కడ బెత్లెహేము గురించి, బెత్లెహేము గ్రామాన్ని గురించి మాట్లాడుతున్నాడు. బెత్లెహేము ఎఫ్రతా, యోదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనా కానీ నా కొరకు ఇజ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచూ ఉండేను అని ఇక్కడ దేవుని వాక్యం మనతో మాట్లాడింది. అయితే ఇక్కడ మనం ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు బెత్లెహేము అనే గ్రామం గురించి, బెత్లెహేము అనే గ్రామం గురించి కొన్ని మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంటే బెత్లెహేము గ్రామము చాలా చిన్న గ్రామం అది. అయితే ఆ రోజులంట బెత్లెహేము గ్రామాన్ని ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదంట. ఎందుకంటే అది చాలా చిన్న గ్రామము. యేసు ప్రభు నివసించే రోజుల్లో కూడా జనాభా కూడా చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు అంట. అందువల్ల పెద్దగా దాన్ని పట్టించుకునే వాళ్ళు కాదు. ఎన్నిక లేని గ్రామంగా అది ఉంది. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఈ మీకా అనే ప్రవక్త మాట్లాడుతున్నాడు, నువ్వు స్వల్ప గ్రామమైనా కానీ, నువ్వు చిన్న గ్రామమైనా కానీ, నువ్వు ఎన్నిక లేని గ్రామమైనా కానీ, నిన్ను ఇజ్రాయెల్ ప్రజలందరి దేశాన్ని ఏలబోయేవాడు నీలో నుంచి పుడతాడు. అనుకుంటున్నారంటే మాది చిన్న గ్రామం కదా, ఈ గ్రామంలో ఏముందిలే, ఎవరు పట్టించుకుంటారు మా గ్రామాన్ని అని అనుకొని ఆ గ్రామస్తులందరూ కూడా నిరాశతో ఉండొచ్చు. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ గ్రామంలోనే, ఈ బెత్లెహేము గ్రామంలోనే ఈ లోకాన్ని ఏలబోయే, ఆ దేశమే కాదు, ఈ లోకాన్ని ఏలబోయే ఒక దేవుడు ఆ చిన్న గ్రామంలో నుంచి పుడతాడు అని ఇక్కడ దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. అంటే దేవుని మీద గమనించినట్టయితే ఆయన ఒక జీవాహారం ఇచ్చే దేవుడు, ప్రజలకు జీవం ఇచ్చే దేవుడు, ప్రజలకి ఆహారం ఇచ్చే దేవుడు. అంటే ప్రజలకి ఆయన పరలోక రాజ్యం ప్రజలను చేర్చుకునే దేవుడు. అలాంటి దేవుడు ఎక్కడ జన్మిస్తాడు? ఒక దేవుడు అనుకుందాం, మనం చాలా గొప్ప దేవుడు అనుకుందాం. అలాంటి గొప్ప దేవుడు ఎక్కడ జన్మిస్తాడు? పెద్ద రాజులలోనో, లేకపోతే వచ్చేటప్పుడు ఆయన పెద్ద గుర్రం వేసుకొనో, రథాలు వేసుకొనో ఈ లోకంలో అలాగా ధనవంతులలో ఎక్కడో జన్మిస్తారు వాళ్ళు. అలాంటి పరిస్థితి ఇక్కడ లేదు. కానీ యేసు ప్రభు ఎలాగొచ్చాడంటే ఆయన చాలా దీనుడుగా వచ్చాడు, ఏమీ లేనివాడుగా వచ్చాడు. ఆయన రావటమే, ధనవంతుడు రాలేదు, కానీ ఆయన ధనవంతుడు ఉండి కూడా ధనవంతుడుగా రాలేదు. ఒక ఏమి లేని గ్రామంలోకి వచ్చాడు, ఏమి లేని కుటుంబంలో జన్మించాడు.
ఆ యోసేపు మరియలంటే వాళ్ళు చాలా చాలా లేని వాళ్ళు, దరిద్రంగా ఉండేవాళ్ళు. వాళ్ళు చిన్న చెక్క పని చేసుకునేవాళ్ళు, వాళ్ళు కార్పెంటర్ పని చేసుకునేవాళ్ళు. ఆ కుటుంబంలో వచ్చి జన్మించే ముందు ఎక్కడ జన్మించాడు? ఆయన జన్మించింది అక్కడ అంటే పశువుల పాకలో జన్మించాడు మొదటిగా. పశువుల పాకలో జన్మించాడు. ఎక్కడ కూడా స్థలం లేకపోతే ఆయన పశువుల పాకలో జన్మించాడు. ఈరోజు ఎందుకు దేవుడు మాట్లాడుతున్నాడంటే, ఆ దేవునికి స్థలం ఇచ్చింది కాబట్టి ఆ బెత్లెహేము గ్రామం. ఈ బెత్లెహేము గ్రామాన్ని గురించి ఈరోజు చాలా మంది చెప్పుకున్నారంటే, ఈ బెత్లెహేము గ్రామాన్ని గురించి అనేక మంది ఆ గ్రామాన్ని చూడడానికి దేశాలు దాటి అక్కడికి వెళ్ళి చూస్తున్నారంటే, ఎందుకు చూస్తున్నారు బెత్లెహేము గ్రామాన్ని అంటే, ఆ బెత్లెహేము గ్రామంలో దేవుడు జన్మించాడు కాబట్టి. ఆ బెత్లెహేము గ్రామం అనేది దేవునికి స్థానం ఇచ్చింది కాబట్టి. ఎవరు ఇవ్వలేదు కానీ ఇల్లు, ఎవరు స్థలం ఇవ్వలేదు కానీ అక్కడ స్థలము ఎవరు ఇచ్చారంటే పశువుల పాకలో ఆయన స్థలం వచ్చింది. ఎందుకు ఆ గ్రామం గురించి ఈరోజు అంతగా మనం చెప్పుకుంటున్నామంటే, అది చిన్న గ్రామం కావచ్చు, అది ఎన్నిక లేని గ్రామం కావచ్చు, కానీ దాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మనం చాలాసార్లు చదువుకుంటాం. 27వ వచనంలో అక్కడ ఏం చదువుతామంటే, ఎన్నిక లేని వాటిని ఎన్నిక చేసే దేవుడు ఆయన. బలమైన వారిని బలహీనపరచడానికి బలహీనలు ఏర్పరచుకున్న దేవుడు ఆయన. నీచులను ఏర్పరచుకున్న దేవుడు ఆయన. అంటే ఎవరు కూడా మంచి వాళ్ళని ఏర్పరచుకునే దేవుడు కాదు. అంటే ఎలాంటి వారిని ఈ లోకానికి దిగి వచ్చి ఆయన మార్చుకోవాలనుకున్నాడు అంటే, పాపులు మార్చుకోవాలనుకున్నాడు. నీచమైన వారిని, అర్హత లేని వారిని, ఎన్నిక లేని వారిని, ఎవరు పట్టించుకోని వారిని, అలాంటి వారిని ఎన్నుకోవటానికి లోకానికి దిగి వచ్చాడని దేవుడు మాటలు రాయబడినాయి. అందుకే అలాంటి గ్రామంలోకి వెళ్ళాడు ఆయన. అలాంటి గ్రామంలోకి వెళ్ళి అలా బెత్లెహేము గ్రామాన్ని ఆయన ఎన్నుకున్నాడు. బెత్లెహేము గ్రామము అంటే అర్థం, బెత్లెహేము అంటే అర్థం ఏంటంటే హిబ్రూ భాషలో బేత్ అనగా ఇల్లు. బేత్ అనగా ఇల్లు. అయితే ఇక లేహేం అనగా రొట్టె లేదా ఆహారం అని అర్థం. లేహ్ అంటే, లెహేం అంటే రొట్టె లేకపోతే ఆహారం అని అర్థం. అంటే దానికి అర్థం ఏమిటయ్యా అంటే, బెత్లెహేం అంటే రొట్టెల ఇల్లు, అంటే ఆహారం ఇచ్చే ఇల్లు, ఎల్లప్పుడూ సమృద్ధిగా ఉండే ఇల్లు అది. అలాంటి గ్రామంలో దేవుడు జన్మించినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. అంటే దేవుని మటుకు గమనించినట్టయితే ఈరోజు దాని గురించి ఎందుకలా మాట్లాడుకుంటున్నాం మనం అంటే, ఒక దీవెనకరమైన, ఆశీర్వాదకరమైన, అందరూ దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు ఆ గ్రామంలో జన్మించాడు కాబట్టి ఈరోజు నీలో నాలో కూడా దేవుడు అంటున్నాడు, మనం కూడా ఎన్నికలేని వారమే, మనం కూడా ఏమాత్రం అర్హత లేని వారమే, మనం కూడా పాపంలో జీవించే వారమే. దేవుని వాక్యం రాయబడింది, నీతిమంతులు లేరు, ఒక్కరు కూడా లేరు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి నీతిమంతులు వాళ్ళు ఈ లోకంలో ఎవ్వరు లేరు. అలాంటి నీతిమంతులు కాకుండా పాపంలో ఉన్న మనల్ని బాగు చేయడానికి, ఎన్నిక లేని వారిని, అర్హత లేని వారిని మనల్ని బాగు చేయడానికి ఆయన వచ్చి మనలో నివసించడానికి, మనలో జన్మించడానికి ఆయన లోకానికి దిగి వచ్చాడు. దేవుడు వాక్యం మాట్లాడుతున్న యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేము అనే ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఆయన వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి, యేసు ప్రభువు దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. అక్కడ ఏమడుగుతాడు? చదువు ఒకసారి. బోధకుడా, దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ సూచక్రియలను అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతని దేవుడు రాజ్యం చూడలేడని నీతో నిశ్చయముగా చెబుతూ. చాలు గమనించినట్టయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. నికోదేమని ఒక ధర్మశాస్త్రోపదేశకుడు వెళ్ళి ఆయనతో మాట్లాడుతున్నాడు. అంటే ఈ దేవుడు ఒకరిలోకి రావాలంటే వాడు క్రొత్తగా జన్మించాలి. దేవుడు నీలో నివసించాలంటే, ఇప్పుడు బెత్లెహేము గ్రామంలో నివసించాలంటే ఆ బెత్లెహేము గ్రామము ఆయనకు ఎన్నికైంది కాబట్టి, దాన్ని ఎన్నుకున్నాడు కాబట్టి దాంట్లో నివసించాడు. ఈరోజు మనలో కూడా నివసించాలంటే దేవుడు మనల్ని క్రొత్తగా జన్మించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. క్రొత్తగా జన్మించాలంటే మనలో ఉన్న లోక సంబంధించిన పాత జీవితాన్ని, పాత ఆలోచనల్ని, ప్రాచీన కాలపు ఆలోచనలన్నీ కూడా అవన్నీ మనం తీసివేసుకొని మన జీవితాలు నూతన పరుచుకుంటే అప్పుడు యేసు ప్రభువు మనలో నివసించడానికి, జన్మించడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఈరోజు అనేక మంది హృదయాల్లో దేవుడు యేసు ప్రభువు జన్మిస్తున్నాడంటే అందరూ పరిశుద్ధపరుచుకుంటున్నారు కాబట్టి హృదయాల్ని, దేవుడిని ఆహ్వానించుకుంటున్నారు కాబట్టి అనేక మంది అలాగా ఆయన అనేక హృదయాల్లోకి చేరి ఆయన నివసిస్తున్నట్టుగా, అనేక మందిని బలపరుస్తున్నట్టుగా దేవుని వాక్యం చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు కూడా మనము కూడా దేవుడిని ఆహ్వానించుకునే వారిగా ఉండాలి.
మనం కూడా ఆయన మన హృదయాలు జీవింపజేసుకునే వారిగా ఉండాలి. ఎందుకు? ఆయన ఎలాంటి దేవుడు అయ్యా అంటే ఆయన అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండే దేవుడు ఆయన. ఆయన మనల్ని నిత్య జీవంలో చేర్చుకునే దేవుడు ఆయన. ఆయన మనకి ఆహారంగా మారిన దేవుడు ఆయన. మనం చూస్తే వాక్యంలో యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చూసినట్టయితే అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆ యోహాను సువార్త 6వ అధ్యాయంలో 51వ వచనం చదువుకుందాం. ఆ యోహాను సువార్త 6:51 చదవమ్మా. ఉమ్, ఉమ్. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే, ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని స్తోత్రించనిద్దాం. హల్లెలూయా. దేవుడు ఇక్కడ మాట్లాడుతుంటున్నాడు, పరలోకం నుంచి వచ్చిన జీవాహారం నేనే అంటున్నాడు. అంటే యేసు ప్రభు ఎక్కడి నుంచి దిగి వచ్చాడు? పరలోకం నుంచి దిగి వచ్చి బెత్లెహేము గ్రామంలో ఉన్నాడు కాబట్టి ఆ బెత్లెహేము గ్రామం ఒక జీవాహారం కలిగిన ఒక గ్రామంగా మారిపోయింది. అది రొట్టెల ఇల్లుగా మారిపోయింది. ఎందుకంటే పరలోకం నుంచి వచ్చిన దేవుడు, దిగి వచ్చిన దేవుడు ఆయన ఆ ఆహారం నేనే ఆహారం అంటున్నాడు, నేనే జీవాహారం అంటున్నాడు. నన్ను తిన్నవాళ్ళు బ్రతుకుతారు, నిత్య జీవంలో ఉంటారు, నిత్యం బ్రతుకుతారు అంటున్నాడు. అలాంటి నిత్యము ఆహారం ఇచ్చే యేసు ప్రభు బెత్లెహేము గ్రామంలో ఉన్నాడు కాబట్టి, దిగాడు కాబట్టి, అటు జన్మించాడు కాబట్టి దానికి రొట్టెల ఇల్లు అనే పేరు వచ్చేసింది. అక్కడ ఎల్లప్పుడూ సమృద్ధిగా ఆహారం ఉంది. సమృద్ధిగా ఆహారం, పంటలు పండుతాయి, మంచిగా వర్షాలు కురితే సమయానికి మంచిగా పంటలు పండి మంచిగా ప్రజలు కూడా చాలా సమృద్ధిగా ఉంటారు. ఎందుకంటే యేసు ప్రభు ఆ గ్రామాన్ని దీవించాడు. ఈరోజు మనల్ని కూడా దేవుడు దీవించాలంటే, మన కుటుంబాలను దీవించాలంటే, మన కుటుంబాలను ఆశీర్వదించాలంటే యేసు ప్రభు మనలో కూడా జన్మిస్తే మనం కూడా దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. దేవుడు మాట్లాడుతున్నాడు. బెత్లెహేము గ్రామాన్ని దిగి వచ్చిన దేవుడు, ఆ గ్రామాన్ని దీవించిన దేవుడు. ఈ రోజు కూడా గ్రామాన్ని గురించి అనేక మంది చెప్పుకుంటున్నారంటే, పోయి చూసి వస్తున్నారంటే ఎందుకు చెప్పుకుంటున్నారంటే అది దేవుడు అక్కడ దిగి వచ్చాడు కాబట్టి. ఈరోజు మన గురించి కూడా అనేక మంది చెప్పుకోవాలి. దేవుని చెందికి వచ్చి వెళ్ళిపోవడం కాదు, కానీ మన గురించి అనేక మంది చెప్పుకోవాలి. వీళ్ళు దేవుని నమ్మిన వారు, దేవుని చెందికి వచ్చిన వారు, దేవుని ఎరిగిన వారు వీళ్ళు అని మన గురించి చెప్పుకోవాలంటే దేవుడు మనలో జన్మించాలి. యేసు ప్రభువుకి మనం స్థానం ఇవ్వాలి. మన హృదయంలో స్థానం ఇస్తే అప్పుడు ఆయన మనలోకి వస్తాడు, మనకు దీవిస్తాడు. బెత్లెహేము గ్రామాన్ని సమృద్ధిగా ఉంచినట్టుగా మనల్ని కూడా సమృద్ధిగా దేవుడు దీవిస్తూ ఉంటాడు. కాబట్టి అలాంటి జీవాహారమే నేను అన్నాడు యేసు ప్రభు. పరలోకం నుంచి దిగి వచ్చింది ఆహారం నేనే అన్నాడు. ఆ పరలోకం నుంచి దిగి వచ్చి ఏదో వేరే దేశంలో ఎక్కడో దిగలేదు, కానీ ఏదో ధనవంతుడిలో దిగలేదు, కానీ ఆయన ఒక పేదల ఇంట్లో దిగాడు. మరి ఇంట్లో అక్కడ జన్మించి మరి గర్భంలోకి చేరి అక్కడ జన్మించినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రించలేదాం. హల్లెలూయా. కాబట్టి దేవుని మంటలు గమనించినట్టయితే దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు మరొక రెండోదిగా మనం చూసినట్టయితే నజరేతు అనే గ్రామం గురించి కూడా మనం చూద్దాం. నజరేతు అనే గ్రామం గురించి మనం చూసినట్టయితే ఆ గ్రామం గురించి మాట్లాడుతూ దేవుడు అంటున్నాడు, అక్కడ ఆ నజరేతు గురించి ఇంకా మరీ హీనంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక మాట యోహాను సువార్త మొదటి అధ్యాయంలో, యోహాను సువార్త మొదటి అధ్యాయము 46వ వచనం చదువుకుందాం, 45 చదువుదాం. ఫిలిప్పు నతనీయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషే ప్రవక్తలు ఎవరిని గూర్చి రాసిరో ఆయన్ని కనుగొంటిని, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడుకు యేసు అని అతనితో చెప్పాను. అందుకు నతనీయేలు, నజరేతు నుంచి మంచిది ఏదైనా రాగలదా అని అతన్ని అడగగా, వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో అన్నాడు. దేవుని స్తోత్రించలిద్దాం. హల్లెలూయా. రెండవది మనం బెత్లెహేము గురించి చూసుకున్నాం. బెత్లెహేము గ్రామాన్ని దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. అక్కడ ఎల్లప్పుడూ ఆహారం ఉండేటట్టుగా, ఎందుకంటే ఆయన జీవాహారం కాబట్టి, అక్కడ జన్మించాడు కాబట్టి ఆ గ్రామం దీవించబడింది, ఆశీర్వదించబడింది. రెండవదిగా నజరేతు అనే గ్రామం. ఈ నజరేతు అనే గ్రామము ఆయన జన్మించింది కాదు, కానీ ఆయన నివసించిన గ్రామం అది. ఇక్కడ జన్మించాడు బెత్లెహేము గ్రామంలో, ఈ నజరేతు అనే గ్రామంలో నివసించాడు. గమనించినట్టయితే ఆయన జన్మించిన తర్వాత బెత్లెహేము గ్రామంలో ఆ రోజు హేరోదు రాజు ఉన్నాడు. హేరోదు అనే రాజు ఆ చిన్నపిల్లలందరిని చంపుతున్నప్పుడు దేవుని దూత యోసేపుతో మాట్లాడి, నీ పిల్లడిని కుమారుని ఎత్తుకొని ఐగుప్తు దేశం వెళ్ళమన్నాడు. ఆయన ఐగుప్తు దేశం వెళ్ళి కొంతకాలం ఉన్న తర్వాత ఇక్కడ హేరోదు రాజు చనిపోయాడు అని తెలిసినప్పుడు వాళ్ళు మళ్ళా దూత మాట ప్రకారం తీసుకొని మళ్ళా ఇజ్రాయెల్ దేశం వస్తాడు. ఇజ్రాయెల్ దేశం యేసు ప్రభువుని తీసుకొని వచ్చిన తర్వాత
ఆ హేరోదు రాజు కుమారుడు అర్కెలాయు అని పరిపాలిస్తున్నాడు. ఇంకా ఈరోజు కుమారుడు కాబట్టి అతను కూడా మంచివాడు కాదు అని తెలుసుకున్న తర్వాత దేవుని మాట ప్రకారం గల్లయి ప్రాంతం వెళ్ళారు. యూదా ప్రాంతాన్ని పాలిస్తున్నాడు అర్కెలాయు. గల్లయి ప్రాంతం వెళ్ళి గల్లయి ప్రాంతంలో ఉన్న ఆ నజరేత్ అనే గ్రామంలో పట్టణంలోకి వెళ్ళారు. అక్కడ జీవించడానికి, అక్కడ నివసించడానికి వెళ్ళారు. అక్కడ అయితే అక్కడ చాలా కాలం, కొన్ని సంవత్సరాల పాటు అక్కడ జీవించాడు. వారికి తోడుగా ఉంటూ తండ్రి పని చేస్తుంటే ఆయన తోడుగా యేసు ప్రభు కూడా ఆయనతో కార్పెంటర్ పనికి వెళ్ళి ఆయనతో పాటు పని చేసి తండ్రికి సహాయంగా ఉండి చాలా పని అక్కడ వాళ్ళతో సహకరించి 30 సంవత్సరాల పాటు అక్కడే ఉన్నట్టుగా దేవుని వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుని మీద గమనించాడంటే అది గమనించిన ఇక్కడ ఫిలిప్ అనే ఒక వ్యక్తి అంటున్నాడు, నతనయేలు నతనయేలు ధర్మశాస్త్రంలో ఎవరి గురించి రాసి ఉన్నారో మాకు బయట తీసుకెళ్ళి దయచేసి ఈసారి చెప్పించుకోబాకండి, ఇంటికి వెళ్ళండి. లేకపోతే నతనయేలుతో అంటున్నాడు, ధర్మశాస్త్రం ఎవరి గురించి రాశారో, ప్రవక్తలు రాశారో ఆ మెస్సయ్యను నేను చూశాను, ఆ మెస్సయ్య నేను చూశాను అని అన్నప్పుడు నతనయేలు అంటాడు, నజరేత్ అనే గ్రామంలో ఏదైనా మంచిది వచ్చిద్దా? నజరేత్ అనే గ్రామం నుంచి ఏదైనా మంచిది రాగలదా అన్నాడు. ఎందుకన్నాడంటే నజరేత్ అనేది ఎన్నిక లేని గ్రామం. అది నజరేత్ అనే గ్రామంలో ఎంతమంది ఉంటారంటే ప్రజలు 200 నుంచి 400 మంది ఉంటారు. ప్రజలు గ్రామంలో 200 నుంచి 400 మంది ప్రజలు ఆ రోజు ఆ నజరేత్ అనే గ్రామంలో ఉండేవాళ్ళు. చిన్న గ్రామం అది. అది కూడా ఎలాంటిదంటే ఆ విసిరేసినట్టుగా దూరంగా ఉండే, దేనికి పనికొచ్చేది కాదు. వ్యాపారం చేసుకోవడానికి కావచ్చు, లేకపోతే ఏ ఏ పనికి కూడా పనికొచ్చేది కాదు. అందరూ దాన్ని అసహించుకుంటూ ఉంటారు. యూదులైతే ఇంకా దాన్ని అసహించుకుంటూ ఎవరైతే గల్లయ్యలు ఉన్నారో గల్లయ్యని అసహించుకుంటూ ఉంటారు. గల్లయ్య ప్రాంతంలో ఉన్నదే నజరేతు కాబట్టి దాన్ని కూడా ఆ ఎన్నిక లేని దానిగా అని దాన్ని అసహించుకుంటూ పట్టించుకునే వాళ్ళు కాదు. అదొక చెడ్డ గ్రామం అంటారు, అది పనికిరాని గ్రామం అంటారు నజరేత్ అనే గ్రామాన్ని. అలాంటి గ్రామాన్ని యేసు ప్రభు ఎన్నుకొని అక్కడ నివసించడానికి దేవుడు ఎన్నుకున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. అక్కడ నివసించి కొంతకాలము, కొన్ని సంవత్సరాలు అక్కడ నివసించాడు ఆయన. నజరేత్ గ్రామంలో అనేక సంవత్సరాలు నివసించాడు ఆయన. ఎందుకంటే ఇక్కడ నతనీలు అంటున్నాడు, ఆలోచన ఏమిటైంది, అది చాలా చిన్న గ్రామం కదా, అది పనికిరాని గ్రామం కదా, ఆ పనికిరాని గ్రామంలో కూడా యేసు ప్రభు జన్మిస్తాడా? మెస్సయ్య అంటే ఎవరు? దేవుడు కదా. అలాంటి గొప్ప దేవుడు ఆ 200-300 మంది ఉన్న ఆ గ్రామంలో జన్మిస్తాడు. ఎలా జన్మిస్తాడు? ఎలా నివసిస్తాడు ఆయన? అది నివసించడానికి వీలు లేదు కదా అని ఆయన అన్నప్పుడు వెంటనే అంటాడు యేసు ప్రభు అంటాడు, ఆ నతనీయులను చూసి అంటాడు, ఈ వస్తున్న ఇతను నిజంగా ఇజ్రాయేలుడే అంటాడు. నిజంగా ఇజ్రాయేలు అన్నప్పుడు వెంటనే నతనీయులు అంటాడు, నా గురించి ఎలా తెలుసు నీకు అంటాడు. నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడు నేను గమనించాను అన్నప్పుడు, ఆయన అంజూరపు చెట్టు ఎక్కడుందో, ఎంత దూరం ఉందో యేసుప్రభు ఇక్కడి నుంచి ఆయన్ని గమనించాడని తెలుసుకున్నప్పుడు వెంటనే అంటాడు, నిజంగా నువ్వు దేవుని కుమారుడివే, నిజంగా ఈ లోకానికి దిగి వచ్చిన యేసుప్రభువే, నువ్వు దేవుని కుమారుడివే అని నతనయేలు సొంత రక్షకుడిగా వెంటనే అంగీకరిస్తాడు. అంటే దేవుడు ఇక్కడ ఆ అనుమానాన్ని తీర్చాడు. దేవుడు ఆయన అనుమానం తీర్చేశాడు. ఏ గ్రామంలో అయినా దేవుడు జీవిస్తాడు, నివసిస్తాడు. చిన్నదా, పనికిరానిందా, ఎన్నికలేందా, అర్హత లేనిదా అనుకోడు. కానీ దేవుడి రోజు మాట్లాడుతున్నాడు. కొన్ని మాటలు నేను త్వరగా చెప్పి ముగించడానికి ట్రై చేస్తాను. మనం గమనించినట్టయితే దావీదు గురించి ఒక మాట మనం చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథంలో 16 అధ్యాయాలు మనం చూసినట్టయితే సమూయేలు మొదటి గ్రంథము 16 అధ్యాయంలో అక్కడ కొన్ని విషయాలు మనం చదువుకుందాం. మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. అంతటి యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇజ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి ఎంతకాలం దుఃఖింతువు? నీ కొమ్మును తైలముతో నింపుము. బెత్లెహేమీయుడైన యెషై యొద్దకు నేను పంపుచున్నాను. అతని కుమారుల్లో ఒకరిని నేను రాజుగా నియమించుదును. దేవుని స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. దేవుని బిడ్డలు గమనించినట్టయితే సౌలు దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు సౌలును కొట్టివేసి దేవుడు రాజ్యాన్ని లాగి వేసుకొని వేరొకరికి రాజ్యం ఇవ్వాలని దేవుడు ఆలోచన చేస్తున్నప్పుడు సమూయేలుతో మాట్లాడుతుంటాడు దేవుడు. సమూయేలు, నేను విసర్జించిన వాని కోసం ఎంతకాలంలో ప్రార్థన చేస్తావు? అతను నా మాటకు వ్యతిరేకంగా ఉన్నాడు, పాపం చేశాడు సౌలు. కాబట్టి యెషై కుమారులో ఉంటాడు బెత్లెహేము గ్రామంలో. యెషై కుమారు దగ్గరికి వెళ్ళి ఆ కుమారుల్లో ఒక్కరిని ఏర్పరుచుకున్నాను కాబట్టి వారిని వెన్నుకో అన్నప్పుడు వెంటనే
సమూయేలు యెష్షయి దగ్గరికి వెళ్తాడు, బెత్లెహేం గ్రామంకి వెళ్తాడు. వెళ్ళి యెష్షయితో మాట్లాడి, యెష్షయి నీ కుమారులు ఎంతమంది పిలువు అన్నప్పుడు ఆ యెష్షయి కూడా 7 కుమారుల్ని పిలుస్తాడు, కానీ 8వ కుమారుడైన దావీదుని పిలవడు. ఈ అన్నదమ్ములు కూడా దావీదుని దూరపరుస్తారు, దూరంగా ఉంచుతారు. దావీదు ఎక్కడ ఉంటాడు? ఈ 7 అన్నదమ్ములు కలిసి ఉండడు. ఎక్కడో అరణ్యంలో చిన్న పాక వేసుకొని, ఈ తండ్రి ఎవరైతే యెష్షయి ఉంటాడో కొన్ని గొర్రెలు కొనిపించి, ఆ గొర్రెలు మేపుకొని ఇక్కడే ఉండరా చిన్న మంద అని, చిన్న మందను కొనిపించి అక్కడే దూరంగా ఎక్కడో ఉంటాడు దావీదు. ఈ ప్రజల్లో ఈ అన్నదమ్ములు కలిసి ఉండడు. అన్నదమ్ములు కూడా అతన్ని అసహించుకుంటూ ఉంటారు, అతన్ని దూరంగా చేస్తూ ఉంటారు. అలా చేస్తూ ఉన్నప్పుడు చాలా చరిత్ర ఉంది. దావీదు గురించి చెప్పుకోవాలంటే చాలా చరిత్ర ఉంది. ఒక తండ్రి ఒక్కడే, 2 తల్లులు. వేరే ఒక తల్లి కుమారుడు దావీదు. ఈ 7 కుమారులు ఒక తల్లి కుమారులు. అందుకని నువ్వు ఎవరికో జన్మించిన వాడు అని చెప్పి దావీదుని దూరం చేస్తూ ఉంటారు. అలా దూరం చేస్తున్న పరిస్థితిలో, తండ్రి కూడా అతను దూరం చేస్తున్న పరిస్థితిలో ఎవరు పట్టించుకోరు, ఎవరు పిలవరు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఆ సమూయేలును పంపించి పిలుస్తున్నప్పుడు ఒక్కొక్క కుమారులు వస్తూ ఉన్నారు. ఈ కుమారుడు ఇతను బాగున్నాడు, దిట్టంగా ఉన్నాడు, మంచిగా దేహం బాగుంది, దేహదారుఢ్యంగా ఉన్నాడు, సరిపోతాడు రాజుకి అనుకుని సమూయేలు అనుకుంటున్నాడు. కానీ సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు, సమూయేలు నేను పై రూపాన్ని చూసేవాడిని కాదు, ఎంత ఎత్తు ఉన్నాడా, ఎంత లావు ఉన్నాడా, ఎంత బలం ఉందో నేను చూడను. అలా ఇతన్ని కాదు, ఇతను ఎన్నుకోలేదని ఒక్కొక్కళ్ళు పక్కన నెట్టేస్తూ ఉంటాడు. అందరూ 7 అయిపోతారు. 7 అయిపోయిన తర్వాత ఆ యెష్షయితో సమూయేలు అంటాడు, ఇంకెవరు లేరా అన్నప్పుడు ఒక్కడున్నాడు కడసారి, వాడు చివరి వాడు ఉన్నాడు, కానీ వాడు గొర్రెలు మేపుకునేవాడు అంటాడు. అంటే తండ్రి కూడా అతన్ని పిలవడానికి ఇష్టం లేదు. తండ్రి కూడా అతన్ని దూరం చేసి, ఎప్పుడో ఇంట్రెస్ట్ ఉంటే ఏదో ఆలోచన వస్తే చూసి వస్తుంటాడు దావీదుని, కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. అలాంటి అసహించుకున్న, దూరపరిచిన, ఎన్నిక లేని ఎవరు పట్టించుకొని ఆ దావీదు ఎక్కడో అరణ్యములో ఉంటే, ఆ అరణ్యములో ఉన్న దావీదు మీద దేవుని దృష్టి పడింది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. అంటే దావీదుని గమనించి, నేను దావీదు హృదయాలను చూశాను, నేను పై రూపాలను చూసేవాడిని కాదు, కానీ నేను హృదయాన్ని చూసేవాడిని అని ఎందుకున్నానంటే, దావీదు హృదయం ఆయనకు నచ్చింది. దావీదు హృదయం ఆయనకి ఎంతో ఇష్టంగా ఉంది. ఎందుకంటే దావీదు ఎల్లప్పుడూ దేవుని ఆరాధించేవాడే. దావీదు ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తూ, దేవుని పాటలు రాస్తూ, అరణ్యంలో గొర్రెలు మేపుకుంటే గొర్రెలు పక్కన పెట్టేసి అవి మేస్తూ ఉన్నప్పుడు వచ్చి సితారా వాయించుకుంటూ దేవుని సన్నిధిలో పాటలు పాడుకుంటూ ఉండేవాడు దావీదు. అలాంటి దావీదుని గురించి అంటున్నాడు దేవుడు, నేను పై రూపాన్ని చూసేవాడు కాదు, వాళ్ళందరూ నాకు అవసరం లేదు, కానీ దావీదుని ఎన్నుకున్నప్పుడు, పిలవనంపించమన్నప్పుడు ఆయన పిలవనంపించారు దావీదుని. ఎక్కడ ఉన్న పాటుగా దావీదు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అయ్యో అని చాలా కాలం నా తండ్రి పిలవలేదు కదా, ఎందుకు పిలిచాడో అని ఆశతో పరిగెత్తు వచ్చినప్పుడు, ఆ అన్నల ముందే దావీదుని సమూయేలు ప్రవక్త ద్వారా అభిషేకించాడు. తైలపు కొమ్ము తీసి దావీదు తల మీద పోసినప్పుడు దేవుని శక్తి, దేవుని బలము ఆ దావీదు మీదకి వచ్చినప్పుడు ఈ అన్నలందరూ కూడా అసహించుకున్నారంట. అన్నల కళ్ళ ముందే దావీదును అభిషేకించబడ్డాడు. దావీదు రాజుగా అభిషేకించబడుతున్నాడు. వాళ్ళకి చూసి ఓర్చుకులేని పరిస్థితిలో ఉన్నారు. అయినా కానీ ఎందుకు దేవుడి మాటలు మాట్లాడుతున్నంటే, ఎన్నిక లేని ఎవరు పట్టించుకొని అందరూ దూరపరిచిన, తండ్రి కూడా దూరపరిచిన ఈ దావీదుని దేవుడు చూశాడు. దేవుని కందుష్టి ఆయన మీద ఉంది కాబట్టి దావీదుని అందరికంటే మించి, అందరికంటే ఎత్తుగా, అందరికంటే ఉన్నతమైన స్థానంలో దేశానికి రాజుగా దావీదు ఏర్పరుస్తాడు. దేవుని స్తోత్రించలేద్దాం, హల్లెలూయా. ఒక దేశానికి రాజుగా దావీదు ఏర్పరుస్తాడు. ఎవరు పట్టించుకునేది దావీదుని తండ్రి దూరపరిచాడు. చిన్న గొర్రెలు 4 ఇచ్చి ఆ గొర్రెలు మేపుకోరు అన్నాడు. అలాంటి దావీదు మీద దేవునికి కందుష్టి ఉంచి ఎందుకు మాటలు మాట్లాడుతున్నాడంటే, ఎన్నిక లేని గ్రామమైనా, ఎన్నిక లేని మనుషులైనా, ఎన్నిక లేని స్థలమైనా అలాంటి వాటిని దేవుడు ఎన్నుకొని వాటిని ఎన్నికైన వాటిగా చేస్తాడు దేవుడు. ఏది ఎన్నిక లేనిది ఏదైనా కానీ వాటిని ఎన్నుకొని ఎన్నికైన స్థలంగా, ఎన్నికైన మనుషులుగా వాళ్ళందరినీ చేయడానికి దేవుడు ఈ లోకానికి దిగి వచ్చాడు. దేవుని బిడ్డలు గమనించండి. అయితే దావీదుని కూడా ఎన్నుకొని దేవుడు ఆయన ఒక రాజుగా, ఈరోజు దావీదు కుమారుడా నజరేయుడైన యేసు అని ఎందుకు ప్రతి ఒక్కరు పిలుస్తున్నారు బైబిల్లో మనం గమనించినట్టయితే, దావీదుని ఎన్నుకున్న దేవుడు దావీదు కుమారుడని ఎందుకు పిలుపడుతున్నాడంటే, దావీదు హృదయం చాలా మంచిగా ఉంది. ఆ ఇష్టానుసారైన మనుష్యుడు, నా ఉద్దేశాలు నెరవేర్చేవాడని అపోస్తలుల కార్యం 13వ అధ్యాయంలో రాయబడి ఉంటాయి దావీదుని గురించి. నా ఇష్టానుసారైన మనుష్యుడు దావీదు. అంటే దావీదు కుమారుడు అని పిలువబడ్డాడంటే దావీదు ఇంక ఎలాంటి వాడు చూడండి, ఎలాంటి మనస్సు కలిగిన వాడు. అంటే అంటే మనిషి, దేవుడు మా హృదయాన్ని చూస్తాడు, కానీ పై రూపాలు వీళ్ళు ఎలా ఉన్నారా, అందంగా ఉన్నారా, ఎత్తుగా ఉన్నారా, లేకపోతే చాలా డబ్బు కలిగి ఉన్నారా, ధనికుల, ఇవన్నీ దేవుడు చూడ్డం.
మన హృదయం ఎలా ఉంది, పరిశుద్ధంగా ఉందా, మంచిగా ఉంటుందా, వీళ్ళ క్రియలు మాటలు అన్ని బాగున్నాయా లేదా అని గమనిస్తాడు. కానీ మనకి ఎంత డబ్బు ఉంది, ఎంత హోదా ఉంది, ఎంత బలం ఉంది, మనకి ఎంత బలగం ఉంది, ఇవన్నీ దేవుడికి చూడడం. యెఫ్తా అనే ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో మనం చూస్తే. చివరిగా నేను చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. యెఫ్తా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. న్యాయాధిపతుల గ్రంథంలో 11వ అధ్యాయంలో యెఫ్తా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన గురించి మనం చదివినట్టయితే ఆ, ఒక మాట చూద్దాం ఒకసారి. 11వ అధ్యాయంలో మనం చూసినట్టయితే మొదటి నుంచి చదవమ్మా. ఉమ్. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమంగల బలాఢ్యుడు. అతడు వేశ్య కుమారుడు. గిలాదు యెఫ్తాను కనెను. గిలాదు భార్య అతని కుమారుని కనగా వారు పెద్దవారై యెఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టిన వాడువు గనుక మన తండ్రి ఎదుట నీకు స్వాస్థ్యము లేదనిరి. యెఫ్తా తన సహోదరుల యొద్ద నుంచి పారిపోయి టోబు దేశమున నివసింపగా అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. దేవుని స్తోత్రించనిద్దాం. హల్లెలూయా. ఇక్కడ యెఫ్తా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతను చాలా బలాఢ్యుడు, పరాక్రమం కలిగిన వాడు, యుద్ధంలో మంచిగా యుద్ధం చేయగలిగిన వాడు. ఈ యెఫ్తాను గురించి మనం చూస్తే గిలాదు అనే దేశం, గిలాదు అనే ప్రాంతం నుంచి ఇక్కడ ఎన్నుకోబడిన ఈ యెఫ్తా. అయితే యెఫ్తా అంటే తల్లి గురించి మాట్లాడుతూ మిగిలిన వాళ్ళు అంటారు, నువ్వు వేశ్య కుమారుడు, నువ్వు మాలో ఉండటానికి తగిన వాడు కాదు, నువ్వు అన్ని స్త్రీకి పుట్టిన వాడు, నీ తల్లి వేశ్య, ఆమె నువ్వు పుట్టావు కాబట్టి నువ్వు మా దగ్గర ఉంటాను లేదని చెప్పి అన్నదమ్ములందరూ కూడా అతను బలవంతం చేసినప్పుడు అతను వాళ్ళ మధ్య తట్టుకోలేక ఏమి చేయలేక, బలవంతుడే, పరాక్రమం కలిగిన వాడే, కానీ ఈ అవమానాలు భరించలేక, మీ తల్లి వేశ్య అంటే ఎవరైనా ఊరుకుంటారా? ఎవరికైనా కోపం రాకుండా ఉంటుందా? మీ తల్లి వేశ్య కుమారుడు నువ్వు, అన్య స్త్రీ మీ తల్లి, ఆ దగ్గర ఉంటాను లేదంటే ఎంత బలం ఉన్నా ఎంత పరాక్రమం ఉన్నా కానీ అవమానం తట్టుకోలేక అతను వేరే దేశానికి పారిపోయాడు. టోబు దేశానికి పారిపోయాడు. టోబు దేశానికి పారిపోయి దేవుని ఎరగని ప్రజల మధ్యలోకి వెళ్ళి అక్కడ నివసిస్తూ ఉన్నాడు. అక్కడ నివసిస్తూ అక్కడ కాపురం ఉండి అక్కడ ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడంటే, అక్కడ ఉన్నా కానీ, అక్కడ ప్రాంతంలో ఉన్నా కానీ ఎక్కడ కూడా ఆయన ఆత్మీయత పోగొట్టుకోలేదు. అల్లరి ప్రజల మధ్య ఉన్నాడు కానీ ఆ అల్లరి ఇంట్లోకి రాలేదు. మరలా వీళ్ళు కొంతకాలం అయిన తర్వాత మోయాబీలు దేశస్తులందరూ కూడా ఈ గిలాదు పట్టణం మీదకి వచ్చి యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు ఆ గిలాదు పట్టణంలో వాళ్ళు రక్షించే వాళ్ళు ఎవరు లేరు. ఆ గిలాదు పెద్దలందరూ కలిసి అనుకుంటున్నారు, అరే యెఫ్తానే ఉండేవాడు కదా, చాలా బలవంతుడు కదా, అతడుంటే మనల్ని కాపాడేవాడు కదా, ఇప్పుడు ఈ మోయాబీలు వస్తున్నారు, మనల్ని చంపుతారేమో, ఇప్పుడు మనం ఏం చేయాలి అని పెద్దలందరూ కూర్చొని మాట్లాడుకొని ఏం చేశారంటే ఆ టోబు దేశంకి వెళ్ళి యెఫ్తా దగ్గరికి వెళ్ళి అయ్యా, నువ్వు మా దగ్గరికి రావాలి, నువ్వు మా మీద అధికారిగా ఉండాలి, నువ్వు మా మీద నాయకుడిగా ఉండాలి, ఎందుకంటే మోయాబు దేశం వస్తువులు వచ్చి మమ్మల్ని చంపడానికి వస్తున్నారు కాబట్టి అన్నప్పుడు యెఫ్తా అంటాడు, నన్ను మీ అందరూ ఎల్లగొట్టేశారు కదా, నన్ను పనికిరాని చెప్పి పంపించేశారు కదా, ఇప్పుడు మరలా రమ్మంటున్నారు, ఎలా వచ్చేది నేను అని మీ మీద అధికారిగా ఉంచుకుంటారా అన్నప్పుడు, అవునయ్యా నిజంగా అధికారిగా ఉంచుకుంటాం, నేను మా మీద నాయకుడిగా ఉంచుకుంటాం, రమ్మని బతిమాలుకొని మరలా పంపివేసిన వాళ్ళు, ఆ గ్రామస్తులందరూ వెలివేసిన వాళ్ళు, కుటుంబంలో కాదు గ్రామస్తులందరూ కూడా మా గ్రామంలో వద్దు, వెలివేసిన వారు వాళ్ళే పోయి మళ్ళా యెఫ్తాను పిలుచుకొని వచ్చి బతిమాలుకొని వచ్చి మా మీద నాయకుడిగా ఉండు అన్నప్పుడు ఆ దేశం మీద, లేకపోతే ఇజ్రాయెల్ దేశం మీద, గిలాదు పెద్దల మీద, ఆ ప్రాంతం మీద నాయకులుగా ఉన్నప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడు. ప్రార్థన ఎక్కడ పోగొట్టుకోలేదు. ఆయన అల్లరి ప్రజల మధ్యలోకి వెళ్ళినా కానీ ఆయన ఆత్మీయత పోగొట్టుకోలేదు. ఎలాంటి ప్రజల మధ్యలో ఉన్న ఆత్మీయత పోగొట్టుకోలేదు. కానీ మరలా వచ్చి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నేను ఈ మోయాబీల మీద యుద్ధం చేయబోతున్నాను, నీ ప్రజల్ని కాపాడబోతున్నాను, నువ్వు నాకు శక్తిని ఇస్తావా, బలంని ఇస్తావా, నాకు జయం ఇస్తావా అని అడిగినప్పుడు ఖచ్చితంగా నేను గెలిపిస్తానని దేవుడు మాట్లాడతాడు. వెంటనే పోయి మోయాబీల మీద యుద్ధం చేసి కొన్ని వందల వేల మంది వచ్చినా కానీ వాళ్ళందరూ కూడా ఓడించేసి జయించి వాళ్ళని ఆయన మళ్ళా వచ్చి ఇజ్రాయెల్ ప్రజల మీద దాదాపు 20 సంవత్సరాల దాకా ఇజ్రాయెల్ ప్రజల మీద న్యాయాధిపతిగా ఉంటాడు. దేవుని స్తోత్రించనిద్దాం. హల్లెలూయా. అందరూ గ్రామస్తులందరూ కావచ్చు, కుటుంబస్తులు కావచ్చు, వెలివేశారు ఆయన, వేశ్య కుమారుడు మధ్య ఉండటానికి లేదు, మేమందరం అపవిత్రం అయిపోతాం అని వెలివేసిన వారిని వీళ్ళే వెళ్ళి మరలా పిలుచుకొని బతిమాలుకొని వచ్చి వాళ్ళ మీద మా మీద నాయకుడిగా ఉండని చెప్పని యుద్ధం చేసినప్పుడు న్యాయాధిపతిగా దేవుడు దాదాపు 20 సంవత్సరాల దాకా ఆయన్ని న్యాయాధిపతిగా ప్రజల మీద నియమించాడు దేవుడు. అంటే ఎన్నిక లేని, అందరూ అసహించుకొని, అందరూ వెలివేసిన మనుషుల్ని
దేవుడు అలాంటి వారిని ఎన్నుకొని వారిని మరలా నిలబెట్టి వాళ్ళు మరలా సరిచేసి వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి నీకు నేను తోడుగా ఉన్నాను, నువ్వు భయపడొద్దు అని దేవుడు అలాంటి వారికి ధైర్యం ఇచ్చి వాళ్ళు నిలబెట్టిన దేవుడు ఆయన. అలాంటి దేవుడు మనం కలిగి ఉన్నాం ఈరోజు కూడా. ఈరోజు దేవుడు మనం కలిగి, ఎందుకంటే యేసు ప్రభువుని కూడా ఒక మాట చివరిగా నేను చెప్పి ముగిస్తాను. యేసు ప్రభువుని కూడా ప్రజలు ఆయన వెలివేశారు. కనీసం సిలువ వేసినప్పుడు కూడా, సిలువ మీద చనిపోయేటప్పుడు కూడా అదే అనేక మందిని కాపాడాడు కదా, అనేక మందిని రక్షించాడు కదా, వీడిని వీడు స్వస్థపరుచుకోలేడు అని అపహసించి గేలి చేసి భయంకరంగా ఆయన అవమానించారు. సిలువ మీద కూడా అందరూ వెలివేశారు. తర్వాత వాక్యం రాయబడితే ఒక మాట నేను ముగిస్తాను చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయంలో ఒక మాట మనం చూసినట్టయితే అక్కడ మాట మనం చూద్దాం. అపోస్తుల కార్యం 4వ అధ్యాయంలో పేతురు మాట్లాడుతూ అంటాడు ఒక మాట. 11 వచ్చింది చదువుదాం, 10 నుంచి చదువు లేకపోతే. మీరందరూ ఇజ్రాయేల్ ప్రజలందరూ తెలుసుకోవలసింది ఏమనగా, మీరు సిలువ వేసినట్టు మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిల్చున్నాడు. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించే రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను. మరి ఎవరి వల్ల రక్షణ కలగదు? ఈ నామముననే మనము రక్షణ పొందవలను కానీ ఆకాశం కింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతూ పేతురు ఆ ఇజ్రాయెల్ ప్రజలతో మాట్లాడుతూ అంటున్నాడు, మీరు ఎవరినైతే తృణీకరించారో, ఎవరినైతే చంపమని కేకలేశారో, సిలువ వేయమని కేకలేశారో, తృణీకరించారో, ఆయన వెలివేశారో, అలాంటి దేవుని నామం వల్లనే రక్షణ ఈ రోజు మనకు కలుగుతుంది. కానీ ఎవరైతే కుంటివాడు ఉన్నాడో, కుంటివాడు బాగుపడ్డాడంటే ఆ యేసుప్రభు నామంలోనే బాగుపడ్డాడు. అతను పుట్టినప్పటి నుంచి కూడా కుంటివాడిగా ఉన్నవాడు ఇప్పుడు నడుస్తున్నాడంటే యేసుప్రభు నామంలోనే. ఈ భూమి కింద, ఆకాశం కింద, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ నామం వల్లనే రక్షించబడతారు, కానీ వేరే ఏ నామం వల్ల కూడా రక్షించబడరు అని ఇక్కడ మాట్లాడుతున్నట్టు వాక్యం మనం చూస్తాం. ఇక్కడ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట అంటే, ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించబడిన రాయి ఆయనే. ఇల్లు కట్టేటప్పుడు, ఒక గోడలు కట్టేటప్పుడు ఒక రాయిని తృణీకరిస్తారు. ఏం రాయి అది? ఇల్లు కట్టేవారు, బేదారు పనిచేసే వాళ్ళు ఒక రాయిని పక్కన పడేస్తూ ఉంటారు. ఏమి రాయి అంటే అది చిన్న మొక్క, దేని పనికి రాకుండా ఉంటుంది, దాన్ని పక్కన పడేస్తూ ఉంటారు. అది చివరికి అంటున్నాడు అదే మూలకు తలరాయి అయిద్దంట. ఒక మూలలో పెట్టాలంటే పెద్ద రాయి పనికిరాదు, ఆ ఇరిగిపోయి రాయే, పనికిరాని రాయే దాని మూలకి సరిగా ఉంటది. ఎందుకంటే ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయిగా మారి ఈరోజు రక్షించబడుతున్నారంటే, ఈరోజు కాపాడబడుతున్నారంటే, మీరందరూ కూడా బాగుపడుతున్నారంటే ఆ రాయి ఎవరైతే ఉన్నారో యేసు ప్రభు, ఆయన ద్వారానే మీరు రక్షణ పొందుతున్నారని దేవుని వాక్యం ఇక్కడ మనతో మాట్లాడుతుంది. దేవుని స్తోత్రించేద్దాం. హల్లెలూయా. కాబట్టి ఎంతమంది యెఫ్తా కావచ్చు, దావీదు కావచ్చు, బెత్లెహేం గ్రామం కావచ్చు, లేకపోతే నజరేతు గ్రామం కావచ్చు, ఆ యెఫ్తా ఇంకెవరైతే ఉన్నారో యేసు ప్రభు కావచ్చు, వీళ్ళందరూ కూడా వెలివేయబడిన కానీ వాళ్ళే మూలకు తలరాయిగా మారిపోయారు. బెత్లెహేం గ్రామం మూలకు తలరాయిగా మారిపోయింది, నజరేతు గ్రామం మూలకు తలరాయిగా మారిపోయింది. యెఫ్తా కావచ్చు ఒక నాయకుడిగా ఏర్పరచబడ్డాడు, దావీదు ఒక రాజుగా ఏర్పరచబడ్డాడు. అందరూ తృణీకరించిన వారే వారిని, వాళ్ళు ఇప్పుడు ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నారంటే దేవుడు వాళ్ళని ఏర్పరచుకున్నాడు. అందరూ తృణీకరించారు, వాళ్ళని, యేసుప్రభుని తృణీకరించారు, కానీ ఆ యేసుప్రభు మూలకు తలరాయి అంటే ఆయన నామంలో ఈరోజు మనం రక్షణ పొందుతున్నాం. ఈరోజు మనం అందరూ దేవుని చెందుకు వచ్చామంటే ఆ నామాన్ని స్మరించడానికే, ఆ నామాన్ని మనం పలకడానికే, ఆ నామంలో రక్షణ పొందడానికే ఈరోజు దేవుని చెందుకు వచ్చాం. ఆ నామం, ఆయన మరణించాడు కాబట్టి ఈరోజు మనం తీసుకున్న రొట్టె కానీ ద్రాక్షరసం కానీ ఆయన శరీరము, ఆయన రక్తమే మనం తీసుకొని తిన్నాం, త్రాగాం. కాబట్టి ఆ నామం వల్ల రక్షణ, కానీ భూమి మీద ఇంకా ఏ నామం వల్ల కూడా మనం రక్షణ పొందమని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాం. కాబట్టి ఈ మాటలన్నీ మన హృదయాల్లో తీసుకుందాం. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించుగా. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుందాం. అవును ప్రభా, ఈరోజు మేము కూడా, మమ్మల్ని కూడా నైనా ఎన్నిక లేని వారిని ప్రభా, నా కుటుంబస్తులు కావచ్చు, మా బంధువులు కావచ్చు నాయన, మమ్మల్ని వెలివేసే పరిస్థితుల్లో